ఏం నచ్చింది? ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. కొరటాల శివ డైరెక్షన్ సూపర్. ఓకే. ఏంటో అనుకున్నాం కానీ ఆ, నేను జనతా గ్యారేజ్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళా, కొంచెం డిసప్పాయింట్ అయ్యా జనతా గ్యారేజ్ అప్పుడు. కానీ ఈ సినిమాతో అదిరిపోయింది. నా ఎక్స్పెక్టేషన్స్ అన్ని తీర్చేశాడు కొరటాల శివ. అద్భుతంగా ఉంది సినిమా. ఆచార్య తర్వాత సెంటిమెంట్ ఎలా ఉంటుందని చెప్పేసి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా తర్వాత ప్లస్ రాజమౌళి సెంటిమెంట్ ఇంకోటి ఉంది కదా, సోలోగా వచ్చి ఎవరు హిట్ కొట్టలేరని. ఆ రికార్డు ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు, రాజమౌళి రికార్డు. ఐఎమ్ వండర్ఫుల్, ఇట్ ఈస్ వండర్ఫుల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఫిల్మ్ ఈజ్ ఎక్సలెంట్. అంటే మీరు ఇంత బాగా చెప్తున్నారు కానీ మార్నింగ్ నుంచి దేవరం మీద కొంచెం ఎక్కడో నెగిటివ్ టాక్ అనేది ఒకటి స్ప్రెడ్ చేస్తున్నారు. అది కావాలనా లేకపోతే సో కొంచెం ఏమన్నా అటు ఇటు యావరేజ్ ఏమన్నా కొంచెం లేకుంటే ఇలా ఏమన్నా అనిపించింది? అస్సలు ఎలాంటి నెగిటివ్స్ అయితే పెట్టుకోవద్దు. సినిమా 100% బాగా వచ్చింది. బాగా చాలా బాగుంది సినిమా. నెగిటివ్స్ కావాలని స్ప్రెడ్ చేస్తున్నారేమో కానీ సినిమా అయితే అద్భుతంగా ఉంది. అంటే ఎన్టీఆర్ గారు ఏమో లాస్ట్ 45 మినిట్స్ సినిమా పీక్స్ లో ఉంటుంది అన్నారు, కానీ చాలా మంది ఫస్ట్ హాఫ్ ఎదిరిపోయింది, సెకండ్ హాఫ్ కొంచెం ఎక్కడో స్లో అయింది, డల్ అయింది అన్నారు. మీరేం చెప్తారు? అవును, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఐ మీన్ యా, కొంచెం స్టోరీ రివీలింగ్ ఉంటుంది లాస్ట్ 40 మినిట్స్. సో అందుకని కొంచెం డల్ అని అనుకుని ఉంటారు. బట్ ఓవరాల్ గా ఎక్సలెంట్ మూవీ. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ డెలివర్ అబౌవ్ ఇస్ బెస్ట్. చాలా బాగా చేశారు. టూ క్యారెక్టర్స్ అనిరుద్ మ్యూజిక్ కేక్ అసలు చెప్పేసుకుందాం, మాటలు చెప్పేసుకున్నట్టున్నాం. కన్నా బాగుంది మ్యూజిక్. కేరళ కన్నా బాగుంది మ్యూజిక్. ఆయుధ పూజ సాంగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నో మ్యాటర్ కొంచెం కొంచెం ఇదే దసరా ఆయుధ పూజ ఇదే. రోల్ తక్కువ కన్నా రోల్ తక్కువ కానీ లైక్ బాగుంది. బోరింగ్ అనిపించలే, అన్సెసరీ అనిపించలే. ఫస్ట్ హాఫ్ లో కామెడీ కూడా ఉంది. They used Janvi Kapoor to show us how to build the character of Vara. దేవర కొడుకుని బిల్డప్ చేశారు క్యారెక్టర్ యూజింగ్ జాన్వీ కపూర్ అండ్ అదర్స్. కానీ ఎండింగ్ లో మాత్రం సినిమా నేచురల్ గా ఉంది, బాగుంది. మరి స్టోరీ over గా అనిపించలేదు. ఓవర్ గా లేదు, రియలిస్టిక్ గా అనిపించింది. అదే. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎక్కువ హైపర్ గా ఉండటం ఇక్కడ చేస్తే కానీ సుమన్ అయితే మరి లేదు. ఈవెన్ వాళ్ళు స్టీలింగ్ ద గుడ్స్ అండ్ ఆల్ నేచురల్ గా ఉంది, రియలిస్టిక్ గా ఉంది. ఇట్స్ నాట్ ఓవర్ ద టాప్. నేను బాగుంది. ఈవెన్ స్లైట్ గా లైక్ సటిల్ హౌ డు ఐ సే దిస్, సటిల్ హైప్ ఉంది. ఓవర్ యాక్షన్ లైక్ మా హీరో తో లైక్ ఏమైనా చేసే సటిల్ గా ఉంది, బాగుంది. టూ దీనికంటే బాగుంటది అనిపిస్తుంది. యా, ఎన్టీఆర్ ఇంటర్వ్యూస్ లో సైఫై కన్ బాగా చేస్తారు. నేచురల్ గా అదే అదే ఇంటర్వెల్ ముందు ఫైట్ సీన్స్ ఉంటాయి. ఫైట్ సీన్స్ ఎవ్రీ ఫైట్ సీన్ ఎన్టీఆర్ తోపు చేశారు. ఇంటర్వెల్ ముందు ఉండే ఇంటర్వెల్ క్లైమాక్స్ ఎన్టీఆర్ పీక్ ఫైటింగ్ రిలీజ్ అంతే. వన్ మ్యాన్ షో, రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి. వన్ మ్యాన్ షో కదా. మచ్ ఉండిందన్న చెప్తున్నా. షార్క్ పైన టైగర్, టైగర్ పైన షార్క్, అసలు లాస్ట్ సీన్ ఉంటుంది. మైండ్ అసలు మినిమం 1000 crores లేదనుకోండి. టూ మచ్ అంతే. ఫైటింగ్ నచ్చింది. ఎన్టీఆర్ గారి ఫ్యానా మీరు? ఫ్యాన్ అంటే ఈ టైంలో కూడా ఎక్కువ ఇంట్లో వస్తున్నారు, మీరు బయటకు వచ్చారు అంటే చూడాలని ఎలాంటి ఎక్స్పెక్టేషన్? చూస్తాను కదా, ఎక్సైట్మెంట్ గా ఉంది. కానీ అక్కడ కొంచెం నెగిటివ్ టాక్ అనేది వస్తుంది కదా, మీరు ఏమంటారు అసలు? లాస్ట్ కొంచెం అప్సెస్ అయ్యాము. లాస్ట్ కొంచెం పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారమ్మా? నేను చేస్తాను. సో ఎవరు నచ్చారు? ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్? ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యే ఉన్న పాయింట్స్ ఏమన్నా? పర్వాలేదు, చూడొచ్చు. సినిమా బాగుంది, అందరూ వచ్చి చూడాలి. సో లైక్ పార్ట్ 2 మూవీస్ ఉన్న మాదిరిలాగే స్టోరీ అలా వెళ్తుంది. బట్ ఇట్స్ మస్ట్ వాచ్ మూవీ. ఆ మూవీతో ఈ మూవీతో కంపారిజన్ ఏం వద్దండి, జస్ట్ కమ్ ఎంజాయ్ అండ్ గో అంతే. కొరటాల శివ గారి డైరెక్షన్ ఎలా ఉంది? బాగుంది. ప్రీవియస్ మూవీస్ డైరెక్షన్ ఒక్కలాగా ఉంది, దీంట్లో డైరెక్షన్ కొంచెం డిఫరెంట్ ఉంది. బాగుంది కానీ బాగుంది. అంటే ఆచార్య తర్వాత అంటే అది మనం అట్లా ఆలోచించుకుంటూ పోతే మన సినిమా ఎంజాయ్ చేయము అంతే. సో మనము సినిమా ఎంజాయ్ చేసి వెళ్తున్నాం కాబట్టి ఆ సినిమా చూడాలి, వేరే సినిమా మైండ్ లో పెట్టుకొని ఈ సినిమా చూడకూడదు. లాస్ట్ 45 మినిట్స్ పీక్స్ లో ఉంటుంది అన్నారు ఎన్టీఆర్. బాగుంది. అవునవును. అంటే చూడు, అవన్నీ స్పాయిలర్స్ ఇవ్వడం మంచిది కాదని నా ఫీలింగ్. అది ఫస్ట్ హాఫ్ అవ్వచ్చు, సెకండ్ హాఫ్ అవ్వచ్చు. కొంతమంది ఫస్ట్ హాఫ్ బాగా నచ్చొచ్చు, సెకండ్ హాఫ్ బాగా నచ్చొచ్చు. కానీ బాగుంది, సినిమా బాగుంది, చూడాలి. సో మస్ట్ వాచ్. థ్యాంక్ యూ. సినిమా అయితే బాగుంది భయ. ఫస్ట్ హాఫ్ కి హైలైట్ ఇంటర్వెల్ సీన్. ఫస్ట్ హాఫ్ మొత్తం సూపర్, సెకండ్ హాఫ్ కొంచెం దించాడు.
ఏ హాయ్ రా, హాయ్ అన్న. నీ పేరు? జ్ఞాపిక. జ్ఞాపిక. స్కూల్కి వెళ్ళకుండా పొద్దున్నే సినిమాకి వచ్చేసావా? డాడీ తీసుకొని వచ్చాడు. ఎన్టీఆర్ గారి ఫ్యానా మీరు? సంవాట్. సో దేవరా చూసావు కదా, ఏం నచ్చింది నీకు దేవరాలో? దేవరా దేవరా వర ఫైట్స్ చాలా బాగున్నాయి. దేవా వరా ఫైట్స్ బాగున్నాయా? దేవరా వర ఫైట్స్ చాలా బాగున్నాయి. దేవరా వరా ఫైట్స్ చాలా బాగున్నాయి. ఓకే, సాంగ్స్, బీజిఎం ఏం నచ్చింది? చాలా బాగుంది. చుట్టమల్లె సాంగ్ అయితే అందరూ ఆ సీన్ వచ్చేసరికి అందరు అడుస్తున్నారు. వచ్చా నీకు, పాడతావా? చుట్టమల్లె చుట్టేసావే వంకరి చూపు, ఉరికే ఉండదు కాసేపు, అస్తమనం నీలోగానే మైమరిపాను. అలా అండ్ పెద్ద ఎన్టీఆర్ నచ్చారా నీకు, చిన్న ఎన్టీఆర్ నచ్చాడా? నేను మరి అంత జనరేషన్ కాదు. ఈ సినిమాలో ఇద్దరు ఎన్టీఆర్లు ఉన్నారు కదా, ఏ ఎన్టీఆర్ నచ్చాడు నీకు? ఇద్దరు. ఇద్దరు నచ్చారు. హైలైట్ సీన్ ఏమనిపించింది నీకు? ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చింది? సెకండ్ హాఫ్ అయితే అదిరిపోయింది. సో వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. చాలా. సో డైలాగ్స్ ఎలా అనిపించాయి నీకు? ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ కానీ డైలాగ్స్ కానీ అవన్నీ బాగా నచ్చాయా? చాలా బాగున్నాయి అన్ని. అవునా? ఆ. ఏం చెప్తావు ఫైనల్ గా, వన్ వర్డ్ అబౌట్ దేవరా? దేవరా 2.0 రిలీజ్ అయితే నేనే ఫస్ట్ వస్తా థియేటర్ కి. రికార్డ్స్ అని బ్రేకా? ఫుల్ గా రెండిట్లో బాగా చేస్తారు. నీ పేరేంటి? సాన్విక. సాన్విక. స్కూల్ ఉందా? ఉంది. వెళ్ళలేదా నువ్వు? స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్కి వెళ్ళకుండా సినిమాకి వచ్చేసావా? కాదు, ఈరోజు ఎగ్జామ్స్. అమ్మా, ఎగ్జామ్స్ డుమ్మా కొట్టొచ్చేసావా నువ్వు? కాదు, ఒక రోజు ఆబ్సెంట్ అయినా కానీ మా మ్యామ్ ఏమంది. అవునా? సరే, ఈ వీడియో చూపిస్తా మ్యామ్ కి. నువ్వు ఎన్టీఆర్ ఫ్యానా? ఎన్టీఆర్ అంటే ఇష్టమా? ఎస్. ఎలా ఉంది దేవరా? బాగుంది. బాగుందా? ఏం నచ్చింది నీకు దేవరలో? డైలాగ్స్ అవన్నీ నచ్చాయి. అవన్నీ నచ్చాయా? ఫైట్స్ నచ్చలేదా? నచ్చాయి. సాంగ్స్ భలే ఉన్నాయి సాంగ్స్ అయితే. ఎన్టీఆర్ గారు ఏం చేస్తున్నారు ఫైట్స్ అవన్నీ కూడా? ఏం నచ్చింది? ఇంకేం నచ్చాయి సినిమాలో? చాలా ఉన్నాయి కానీ అవి చెప్పలేక పోతున్నా. ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలంటే ఏం చెప్తావు ఫ్యాన్స్ కి? దేవరా ఎందుకు చూడాలంటే ఏం చెప్తావు? రేటింగ్ ఎంత ఇస్తావు దేవరకి? రేటింగ్ ఎన్ని మార్క్స్ ఇస్తావు? ఒక 10 కి 10 మార్క్స్. 10 కి 10 మార్క్స్. ఎన్టీఆర్ కి ఎన్ని మార్క్స్ ఇస్తావు? ఎన్టీఆర్ కి ఎన్ని మార్క్స్ ఇస్తావు? ఇద్దరికి 10 కి 10 మార్క్స్. జాన్వీ కపూర్ హీరోయిన్ కి ఎన్ని మార్క్స్ ఇస్తావు? అందరికి 10 కే. అందరికి 10ఏనా? ఏం చెప్తావు ఫైనల్ గా ఆడియన్స్ కి? ఏం చెప్తావు సినిమా చూడమని? ఏం చెప్తావు ఆడియన్స్ కి? ఏం నచ్చింది నీకు సినిమాలో? ఏ ఫైట్ నచ్చింది? ఏ సీన్ నచ్చింది? ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా? సెకండ్ హాఫ్. సెకండ్ హాఫే నచ్చింది. అందరూ ఫస్ట్ హాఫ్ బాగుంది అంటున్నారు కదా. వాళ్ళకి ఫస్ట్ హాఫ్ నచ్చితే నాకు సెకండ్ హాఫ్ నచ్చింది. అవునా? ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.